కారణాలేవైనా కావచ్చు, కానీ కొంతమంది మహిళల్లో గర్భాశయము బాగా చిన్నగా ఉంటుంది. సాధారణంగా ఉండాల్సిన దానికంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇలాంటప్పుడు పిల్లలు పుట్టడంలో సమస్యలు ఏమైనా ఎదురవుతాయేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు. నిజానికి గర్భాశయము చిన్నగా ఉండి ఋతుచక్రంలో సమస్యలేమీ లేకపోతే సంతానం విషయంలోనూ సమస్యలు ఉండకపోవచ్చు. అయితే గర్భసంచి పరిమాణం మాత్రం బాగా చిన్నగా ఉన్నప్పుడు మాత్రం గర్భధారణలోనూ పిండం ఎదుగుదల మొదలైన విషయాల్లో సమస్యలు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. గర్భాశయం పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు సంతాన సాఫల్యత గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం చిన్నగా ఉండటం అంటే ఏంటి? సాధారణంగా గర్భసంచి దాని యొక్క పొడవు 6 సెంటీమీటర్స్ నుంచి 8 సెంటీమీటర్ల వరకు ఉంటుందండి. తర్వాత వెడల్పు ఏమో 4 సెంటీమీటర్స్ నుంచి 5 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. దాని యొక్క థిక్నెస్ అంటే ముందు నుంచి వెనక వరకు ఉండే పరిమాణాలు ఒక 3 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. ఎప్పుడు కనుక గర్భసంచి యొక్క సైజ్ ఆ పొడుగు అనేది 6 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటుంది, అంటే తప్పనిసరిగా 4 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మనము గర్భసంచి చిన్నగా ఉంది అని మనము పరిగణిస్తాము. ఈ గర్భసంచి కూడా 3% బాడీ ఆఫ్ ద యూట్రస్ ఉంటుందండి, 1% సర్విక్స్ ఉంటుంది. సర్విక్స్ బాడీ ఆఫ్ ద యూట్రస్ మొత్తానికి కలిపి 8 సెంటీమీటర్ల వరకు ఉంటుందండి. గర్భాశయం పరిమాణం తక్కువగా ఉండడానికి కారణాలేంటి? ముఖ్యమైన కారణము తక్కువ ఉండడానికి జెనెటిక్ అండి. జెనెటిక్ అంటే కంజెనిటల్గా అది పుట్టుకతోనే గర్భసంచి చిన్నగా ఉండడం. గర్భసంచి అనేది ముల్లేరియన్ డక్ట్స్ నుంచి తయారవుతూ ఉంటుంది. ఈ ముల్లేరియన్ డక్ట్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు మధ్యలో వచ్చి కలిసి ఆ ఒక ట్యూబ్ నుంచి ఈ యొక్క గర్భసంచి తయారవుతుంటుంది అన్నమాట. ఈ యొక్క అఖండ ట్యూబ్ నుంచి గర్భసంచి తయారవుతుంది. ఎప్పుడు కనుక ఈ యొక్క ప్రక్రియ జరగదో అప్పుడు గర్భసంచి అనేది రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి ముల్లేరియన్ ఏజెనిసిస్ అంటే టోటల్గా లేకపోవడం ఉండొచ్చు, లేదా కొంతమందికి చాలా చిన్నగా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా జెనెటిక్ సంబంధించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ముల్లేరియన్ ఏజెనిసిస్ అనే కండిషన్ వల్ల ఇది జరగచ్చు. ఆ ముల్లేరియన్ ఏజెనిసిస్ రకరకాల వెరైటీస్ ఉంటుంది. టోటల్గా లేకపోవడం నుంచి హైపోప్లాస్టిక్ అంటే చిన్న సైజు నుంచి ఏ ప్లాస్టిక్ అసలు లేకపోవడం వరకు కూడా ఉంటుంది. ఇదే కాకుండా కొన్నిసార్లు కొన్ని క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉంటాయి. క్రోమోజోమల్ డిఫెక్ట్స్ అంటే ఈ జన్యుం పరంగా ఒక మనిషికి ఒక స్త్రీకి 46XX క్రోమోజోమ్స్ ఉండాల్సింది. అలాంటిది వాళ్ళకి 45XO క్రోమోజోమ్ ఉంది అంటే టర్నర్ సిండ్రోమ్ అంటాం. అలాంటి వాళ్ళకి క్రోమోజోమ్కి అంటే జన్యుం పరంగా వీళ్ళకి గర్భసంచి చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే చిన్నప్పుడే ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది, ట్యూబర్కులోసిస్ అనే ఇన్ఫెక్షన్ అట్లా ఉండి వాళ్ళకి కూడా గర్భసంచి చిన్నగా ఉండడం జరుగుతూ ఉంటుంది. గర్భాశయం చిన్నగా ఉండటం వల్ల ఋతుచక్రంలో సమస్యలు ఎదురవుతాయా? గర్భాశయం చిన్నగా ఉంటే ఋతుచక్రంలో కొన్ని సమస్యలు వస్తాయండి. చాలా చిన్నగా ఉంటే దాన్ని హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటాం. ఈ హైపోప్లాస్టిక్ యూట్రస్ ఉన్న వాళ్ళకి మెన్సెస్ రాకపోవడం జరుగుతుంది, లేదా వారికి లేట్గా రావడం జరుగుతుంది పీరియడ్స్, లేదా అసలు చాలా తక్కువ పీరియడ్స్ జరుగుతుంది. కొంతమందికి ఏప్లేసియా అని ఉంటుంది. ఆ ఏప్లేసియా అంటే అసలు ఉండకపోవడం అనే సమస్య, వాళ్ళకి పీరియడ్సే రాదంట. సో పెద్ద మనిషి కూడా అవ్వరు అనమాట ఇలాంటి పిల్లలు. హైపోప్లాస్టిక్ యూట్రస్లో కూడా పెద్ద మనిషి కాకపోవడం అనేది మేము చాలా చూస్తూ ఉంటామండి. గర్భసంచి చిన్నగా ఉంటే పిల్లలు పుట్టరనే నమ్మకం నిజమేనా? గర్భసంచి అట్లీస్ట్ 6 సెంటీమీటర్ల సైజ్ వరకు ఉంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి కంజెనిటల్గానే అంటే పుట్టుకతోనే గర్భసంచి చిన్నగా ఉండడము, వాళ్ళకి జన్యుం లోపం ఏమీ లేకపోవడము ఇలాంటిది ఏమన్నా ఉండి వాళ్ళకి పీరియడ్స్ అనేది వస్తుంది, స్కాంటీగా వస్తుంది. అలాంటి వారికి మనము హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ గర్భసంచిని కొంచెం పెద్దగా దాల్చి పెద్దగా చేసి అప్పుడు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవి ఇస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ కూడా నిలిచే అవకాశం ఉంటుంది. సో అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ గర్భసంచి యొక్క ఫంక్షన్ ఎంతవరకు ఉందో దాని ప్రకారము
అది ఆధారపడి ఉంటుందన్నమాట. ఎప్పుడు కనుక గర్భసంచికి మనము ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత కూడా పీరియడ్స్ రాకపోవడం అనేది జరుగుతుందో అప్పుడు గర్భసంచి లోపల ఉన్న ఫంక్షన్ కూడా తక్కువ ఉన్నది అని అర్థం. సో ఇట్ ఈస్ ఓన్లీ నాట్ ద స్ట్రక్చర్, ఫంక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్యాబ్లెట్స్ అనేది మనము విత్డ్రావల్ ట్యాబ్లెట్స్ ఇస్తాం, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్. ఆ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు విత్డ్రా చేసిన తర్వాత అమ్మాయికి పీరియడ్స్ రావాలి. అమ్మాయికి పీరియడ్స్ రాని పక్షాన అలాంటి వాళ్ళకి మనము పెంపొందించడం కొంచెం కష్టమవుతుంది. సో ఎవరికి కనుక పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుందో వాళ్ళకి యూట్రస్ని మనం పెద్దగా చేసే అవకాశం ఉంటుంది. గర్భసంచి చిన్నగా ఉన్నప్పుడు గర్భం వస్తే ఎలా కాపాడుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనము ఈ అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి కూడా కొంచెం కష్టము, వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి యూట్రస్ సైజు చిన్నగా ఉంటుంది కనుక గర్భస్రావం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో విత్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ, అంటే ఒక అబార్షన్ అయిన తర్వాత గర్భసంచి కొంచెం పెద్దగా అవుతుంది. సో విత్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ, ప్రతి ప్రెగ్నెన్సీ తర్వాత వీళ్ళ గర్భాశయం పెద్దగా అవుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి హైపోప్లేసియా నుంచి కొంచెం పెరిగి అది వచ్చే అవకాశం, మళ్ళీ ఆ టర్మ్కి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి గర్భస్రావం అయ్యే అవకాశము, ప్రిమేచ్యూర్ డెలివరీ అంటే దినాల కంటే ముందు బేబీ ప్రిమేచ్యూర్గా పుట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉంటుంది కనుక వీళ్ళకి మనము ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇచ్చి యూట్రస్ని టైట్ అయ్యి యూట్రస్కి పెయిన్స్ వచ్చి నొప్పులు వచ్చేసి అబార్షను, ప్రీమెచ్యూర్ డెలివరీ కాకుండా మనము కాపాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి గర్భాశయం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ గర్భసంచి ముఖద్వారం అంటే ఆ సర్విక్స్ కూడా చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు మనము గర్భసంచి ముఖద్వారానికి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు సర్క్లాజ్ అనే స్టిచ్ వేసి కాపాడాల్సిన అవసరం ఉంటుంది. గర్భాశయము చిన్నగా ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో గర్భధారణకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయితే గర్భం ధరించిన తర్వాత నుంచి 9 మాసాల పాటు ఆపై కాన్పయ్యేదాకా డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.